ఏమిటండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మధ్య బాగా ఫైర్ మీద ఉన్నట్లున్నారు? మరి నువ్వు చేసిన పనికి ఫైర్ మీద ఉండక ఏం చేయాలి చెప్పా? నేనేం చేశానండి? కొంచెం మెల్లిగా మాట్లాడండి. నువ్వేం చేయలేదా? ఏం చేయలేదా అంటున్నా. ఓ ఓ, కొంచెం కూల్గా మాట్లాడండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. మా తెలంగాణ ప్రజల్ని, మా తెలంగాణను ఉద్దేశించి ఏం మాట్లాడినావు నువ్వు? అర్రే అర్రే, ఎందుకంత గాబర పడుతున్నావే అన్నా? నేనేం మాట్లాడలేదు కదా. జర సల్లంగా మాట్లాడు ముచ్చటేందో. కోనసీమ తెలంగాణ దిష్టి ఏదో అంటున్నావు, మంచిగా ఉండదు చెప్తున్నా. అసలు నేనేమన్నాను? క్లారిటీగా చెప్పండి. కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ దిష్టి ఏదో అన్నావు. నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంతే. నేనేమన్నానో కూడా నీకు తెలియదు. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పాలి పవన్ అని మాట్లాడుతున్నావు. సూపర్ మినిస్టర్. అదే అన్నావు నువ్వు. నేను విన్నా కదా నా రెండు చెవులతో, నువ్వు అదే అన్నావు. అసలు నేనేమన్నానంటే, కోనసీమ కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ జనాలు దిష్టి పెడుతున్నారు, అందుకే అవి ఎండిపోతున్నాయని అన్నాను. దాంట్లో ఇంత రచ్చ చేసే అర్థమే ఉందో నాకు తెలియదు. మా తెలంగాణ దిష్టి తగిలిందంటే మా తెలంగాణలో ప్రజలకి దిష్టి కల్లా, మాకు దిష్టి కల్లా. ఏం మాడుతున్నావా? కోమటిరెడ్డి గారు ఎందుకు అలా అరుస్తున్నారు? కూల్గా మాట్లాడండి. మీరు పదవిలో ఉన్నారు, నేను పదవిలో ఉన్నాను. పద్ధతిగా మాట్లాడుకుందాం. ఏందా పద్ధతిగా మాట్లాడుకునేది? నువ్వు గాని క్షమాపణ చెప్పకపోతే ఏ సినిమా కూడా ఆడినాం నీ సినిమాని. నువ్వు క్షమాపణ చెప్పినా గానీ నీ సినిమాని ఏదో 2-3 రోజులు ఆడతాయి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం అసలు ఆడనేయం నీ సినిమాని. తప్పు చేసిన వాడు క్షమాపణ చెప్తాడు. నేను తప్పు చేయలేదని అటు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు కోమటిరెడ్డి గారు, రాజకీయం చేయొద్దు. నేనేంటో మీకంటే ఎక్కువ నా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏం తెలుసు? నీ ఓజీ సినిమాకు ఫస్ట్ అటర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. నేను టికెట్ ప్రైస్ పెంచడానికి అనుమతి ఇచ్చిన కాబట్టి నీ సినిమా హిట్ అయింది. అలా గంతో ఎంతో కలెక్షన్స్ వచ్చినాయి. సినిమాల గురించి పక్కన పెట్టండి.